ఈరోజు మనం సూపర్ ఫుడ్స్ అంటే అద్భుతమైన ఫుడ్స్ మీ బేబీ వెయిట్ ని ఇంక్రీజ్ చేయడానికి అండ్ అలానే మీ ఐవీఎఫ్ జర్నీలో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఫుడ్స్. సో వాటి గురించి మాట్లాడుకుందాం. ఐఎమ్ డాక్టర్ ఫజల్ నిసా, గైనకాలజిస్ట్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, హీరా ఫర్టిలిటీ సెంటర్, క్లినికల్ హెడ్, టోలీ చౌకీ అండ్ శంషాబాద్. సో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఒక బ్యాలెన్స్ డైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నేను ఎప్పుడు కూడా చెప్తాను హౌ ఇంపార్టెంట్ ఈస్ ద డైట్ ఫర్ యువర్ హోల్ ఆఫ్ ద జర్నీ. మీ మెంటల్ హెల్త్, మీ ఫిజికల్ హెల్త్ కోసం చాలా చాలా ఇంపార్టెంట్. సో బ్యాలెన్స్ ఫుడ్ తినడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ హోల్ ఫుడ్స్ అంటే ప్రాసెస్ ఫుడ్స్, ప్యాకెట్లోంచి తీసే ఫుడ్స్ కాకుండా మనం హెల్దీగా ఇంట్లో వండుకున్న ఫుడ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సూపర్ ఫుడ్స్ విషయానికి వచ్చేస్తే మోస్ట్ ఇంపార్టెంట్, నా ఫేవరెట్ అవకాడో. ఎందుకంటే ఇందులో చాలా హెల్దీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అండ్ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ బ్యూటిఫుల్గా మీ బేబీ గ్రోత్ అవ్వడానికి ఇంపార్టెంట్ అయిన చాలా చాలా వాల్యుబుల్ ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ కూడా ఉంటాయి. కాబట్టి అవకాడో ఈజ్ మై ఫేవరెట్. ఓకే, సో ఒక అవకాడో ఇఫ్ పాసిబుల్ మీరు ఎవ్రీడే తీసుకోండి. అవకాడో లేని సమయంలో బనానా అయినా తీసుకోవచ్చు, బికాస్ బనానా ఈజ్ ఆల్సో దట్ సూపర్ ఫుడ్ విచ్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ యువర్ డైట్ డ్యూరింగ్ యువర్ ప్రెగ్నెన్సీ. మీ బేబీ వెయిట్ గెయిన్ కోసం, బోన్ వెయిట్ కోసం, అన్నిటి కోసం దిస్ విల్ హెల్ప్. సెకండ్ వచ్చేసి హై ప్రోటీన్ ఫుడ్ అంటే చూడండి, మనం ఎలాగో దాల్స్ అవి తింటూ ఉంటాం, దాల్స్. సో ఈ దాల్స్ లో కూడా కిడ్నీ బీన్స్ అండ్ రాజ్మా దాల్స్ ఉంటుంది. సో ఈ రాజ్మా దాల్స్ అండ్ కిడ్నీ బీన్స్ తీసుకుంటే ఏంటంటే దే ఆర్ వెరీ వెరీ హై ఇన్ ప్రోటీన్ అనమాట. సో వారంలో ఒక్కసారైనా ఈ రాజ్మా దాల్ ఆర్ కిడ్నీ బీన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మిల్క్. చాలా మంది ఈ మధ్య లాక్టోజ్ ఇంటాలరెంట్ అని అదని ఇదని అంటున్నారు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మిల్క్ హ్యాస్ దోస్ ఎసెన్షియల్స్ టు ఇంక్రీజ్ యువర్ బేబీస్ కాల్షియం అనమాట. కాల్షియం కోసం ఇట్స్ వెరీ వెరీ గుడ్. సో కాల్షియం బేబీ బోన్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిల్క్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ హై ప్రోటీన్ లో వచ్చేసి చికెన్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ సోర్స్. అండ్ అలానే చూసుకుంటే వెజిటేరియన్స్ లో అయితే చికెన్ తినరు కాబట్టి ఎగ్స్ ఇస్ అ హోల్ ఫుడ్ అనమాట. ఒక హోల్ ప్రోటీన్ ఫుడ్ తినాలి అంటే 2 బాయిల్డ్ ఎగ్స్ మీరు ఖచ్చితంగా డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి. ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఇంక్రీజింగ్ యువర్ బేబీస్ బ్రెయిన్ గ్రోత్. కోలిన్ అనే ఒక సబ్స్టెన్స్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ బేబీస్ గ్రోత్, బ్రెయిన్ గ్రోత్. ఆ కోలిన్ అనే సబ్స్టెన్స్ ఉంటది కాబట్టి ఎగ్ లో అది తీసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్. అండ్ అలానే చూసుకుంటే వెజిటేరియన్స్ లో పనీర్ ఆర్ టోఫు, ఈ సోయాబీన్ బేస్డ్ టోఫు ఏదైతే ఉంటుందో అది ఆర్ పనీర్ అట్లీస్ట్ 150 to 200 grams ఇన్ మీ వెయిట్ ని బట్టి మీరు క్యాల్కులేట్ చేసుకొని యూ హ్యావ్ టు టేక్ ఇట్. సో దట్ ఈస్ ఆల్సో వన్ సూపర్ ఫుడ్ విచ్ యూ కెన్ ఇంక్లూడ్. అండ్ అలానే చూసుకుంటే సీజనల్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తినొచ్చు. దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ ఇన్ ఫ్రూట్స్, దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ ఇన్ వెజిటేబుల్స్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. ఒక్క ఆకుకూర అయినా మీరు రోజు పప్పు రూపంలో కానీ లేదా ఆకుకూర ఇట్ సెల్ఫ్ మీరు తీసుకుంటున్నారు అంటే డైట్ లో దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ న్యూట్రిషన్ ఫర్ బేబీస్ గ్రోత్. అది మీకు ఇందులో దొరుకుతుంది. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఈజ్ నెంబర్ 1 ఫర్ దట్. ఓకే, సో డోంట్ ఫర్గెట్ యువర్ గ్రీన్స్. ఓకే, అండ్ అలానే చూసుకుంటే బెర్రీస్, ఆల్ కైండ్స్ ఆఫ్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్ కానీ బ్లూబెర్రీస్ కానీ ఇవన్నీ దే ఆర్ ప్యాక్డ్ విత్ విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ కాబట్టి ఇవి కూడా తీసుకుంటే జలుబు దగ్గు ఇలాంటివి రాకుండా ఉంటాయి మీకు దగ్గర అండ్ చాలా చాలా ఉపయోగపడతాయి. అండ్ ఒకవేళ బెర్రీస్ దొరకట్లేదంటే ఆరెంజెస్ ఆర్ ఆల్సో హై సోర్సెస్ ఆఫ్ విటమిన్ సి. మీరు జ్యూస్ లాగా కాకుండా ఎప్పుడు కూడా ఫ్రూట్ జ్యూసెస్ కంటే కూడా హోల్ ఫ్రూట్ తినడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దానిలో ఉన్న ఫైబర్ కూడా హై షుగర్ ని పెంచకుండా ఒక మెయింటైన్డ్ గ్లూకోజ్ ని తీసుకొని అది కరెక్ట్ గా పౌష్టికంగా మీకు అందుతుంది. సో అర్థమైంది కదా, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటు మీ స్లీప్ అండ్ మీ మెంటల్ హెల్త్ ని కూడా జాగ్రత్తగా ఉంచుకోండి. దట్ ఈస్ వెన్ ద బేబీ ఇన్సైడ్ ఈస్ గోయింగ్ టు గెట్ ఆల్ కైండ్స్ ఆఫ్ నరిష్మెంట్ ఫర్ యూ. హ్యాపీ ప్రెగ్నెన్సీ.